రేపు ఈ పూర్ యాత్ర కార్యక్రమాల్లో దీన్ని ఎక్స్పోజ్ చేయగలుగుతున్నాం, చేయాలని చెప్పిన కార్యక్రమాన్ని తీసుకున్నాం. అలాగే మీరు చూడండి, బునాదిగాని కాలకు 267 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని చెప్పారు. ఇంతవరకు ఎక్కడ కూడా పని స్టార్ట్ చేయలేదు. తిలాయిపల్లి కాలకు డబ్బులు అన్నారు, ధర్మారెడ్డిపల్లి కాలకు డబ్బులు ఇచ్చినామని చెప్పి అన్నారు. ఎక్కడ కూడా నిధులు విడుదల కాలేదు. అంటే నిధులు విడుదల కావడానికి కొద్ది సమయం పడుతుంది, పనులు చేపట్టడానికి కొద్ది సమయం పడుతుంది. ఎంత టైం తీసుకోగలుగుతారు? దాంతోపాటు గ్రామీణ సమస్యలు చూస్తే స్పెషల్ ఆఫీసర్ల పాలన ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండి గ్రామాల్లో అభివృద్ధి పడికేసింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం సమస్య మొదలైంది, గ్రామాల్లో మంచినీళ్ళ సమస్య మొదలైంది. అది ప్రజలు ఎవరిని అడగాలనో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. స్పెషల్ ఆఫీసర్స్ బాధ్యత వహించట్లేదు. అలాగే రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, విద్యుత్ సమస్య, త్రాగునీళ్ళ సమస్య, గ్రామాల్లో ఈ సమస్యలన్నీ కూడా చాలా కీలకంగా మేము పరిశీలన చేశాం, క్షేత్రస్థాయిలో వెళ్ళాం, ప్రజలతో మాట్లాడాం. ఈ సమస్య ఉంది. వ్యక్తిగత సమస్యల విషయంలో చూసినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది, ఈ ప్రభుత్వం చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ. ప్రజలందరికీ చెప్పింది ఏమిటి? అందరు కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు పెట్టింది. కేసీఆర్ పరిపాలన కాలంలో 10 ఏళ్ల కాలంలో ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అందరికీ ఇస్తా అంటుంది. రేషన్ కార్డ్స్ విషయంలో పెండింగ్లో ఉన్నది. 2500 రూపాయలు మహిళలందరికీ భృతి కింద ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి, అది పెండింగ్లో ఉంది. ప్రజల్లో నిరసన వ్యక్తమవుతున్నది. అలాగే ఆడపిల్లల పెళ్లిళ్ళ విషయంలో అందరికీ మన తులం బంగారు ఇస్తామని చెప్పింది 1,00,000 రూపాయలతో పాటు, అది పెండింగ్లో ఉన్నది. అందుకే ఈ ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరు ప్రజల్లో ఏడాది కాలంలోనే ప్రజల్లో నిరసన వ్యక్తమవుతున్నది. కాబట్టి జిల్లా వ్యాప్త కీలకమైనటువంటి సమస్యలు, అలాగే మండలం ఉన్నటువంటి సమస్యలు, గ్రామీణ సమస్యలు, వీటన్నింటినీ అధ్యయనం చేసి స్వయంగా సిపిఎం పార్టీ శ్రేణులు పరిశీలన చేసి ఈ నెల 27, 28, 29 3 రోజులు తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. విస్తృతంగా వందలాది మంది ప్రజలందరూ కూడా తహసీల్దార్ కార్యాలయాన్ని స్తంభింపజేయాలని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఆ రకమైన ఒత్తిడి తీయకుంటే ఇది సమస్య పరిష్కారం అయ్యేటట్లేదు. చివరిలో మేము కలెక్టరేట్ ముందు 48 గంటలు కలెక్టరేట్ దిగ్బంధం చేయాలని కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి ఈ సిపిఎం పోరు యాత్ర కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా భాగస్వాములై సమస్యల విషయంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా కదిలి పోరాటమే పరిష్కారం, సమస్యల పరిష్కారం, పోరాటం తప్ప ఇంకా వేరే మార్గం లేదు. అందుకే కమ్యూనిస్టులు పోరాటాన్ని నమ్ముకున్నారు. కమ్యూనిస్టులు ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా భావిస్తున్నారు. ప్రజలకు ఆశలు పెట్టి మభ్యపెట్టి మాయ చేయడం కమ్యూనిస్టులకు చేత కాదు. అందుకే ఎంచుకున్నటువంటి ఏకైక మార్గం ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్ని మోటివేట్ చేయడం, సమస్యల మీద కదిలించడం, పోరాటాల వైపు తీసుకురావడం అనేటువంటిది ఎంచుకున్నటువంటి మార్గం. అందుకే మార్చి నెలలో ఈ నెలని మేము పోరాట మాసంగా నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాము. కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఈ బడ్జెట్లో, రేపు పెట్టబోయే బడ్జెట్లో వెనుకబాటు గురవుతున్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ విషయాల్లో తగిన కేటాయింపులు చేయాలని చెప్పనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.